ఎవరికైతే 41 నుంచి 49 మార్కుల వరకు వచ్చాయో రెస్పాన్స్ షీట్ అనేది చెక్ చేసుకున్న తర్వాత, సో ఇంకొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే 35 నుంచి 39 అలాగే 31 నుంచి 34 ఈ మధ్యలో మీకు మార్కులు వచ్చాయో వీడియో లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. ఒక చిన్న అప్డేట్ అనమాట. ఎందుకంటే చాలామంది అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి అయితే ఒక క్లారిటీ అయితే ఇవ్వలేకపోతున్నా కాబట్టి సో ఈ వీడియోలో ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తాను. ఖచ్చితంగా వినండి. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది అయితే కౌన్సిలింగ్ ఎప్పుడని కూడా అడుగుతున్నారు. అంటే మనకు రిజల్ట్స్ ఎప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, కౌన్సిలింగ్ ఎప్పుడు ఉంటుందని అయితే అడుగుతున్నారు. మేజర్గా అడుగుతున్న డౌట్ ఇదే అనమాట. సో మీకు ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇస్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నేను ఒక్కటే అడగాలనుకుంటున్నా. సో మీరు ఇంకా రెస్పాన్స్ షీట్ చెక్ చేసుకోకుంటే చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మాత్రం సో ఐపీఈ మార్క్స్ ప్లస్ మీకు రెస్పాన్స్ షీట్లు చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయి కామెంట్ సెక్షన్లో పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా చూసుకున్నట్లయితే మీకు రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో క్లారిటీ అయితే ఇచ్చేస్తా వినండి. సో మనకు నెక్స్ట్ మంత్ థర్డ్ వీక్లో చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఎందుకు ఇంత లేట్ అవుతుంది అని అయితే మీరు అడగచ్చు. ఎందుకు చాలామంది అయితే అడుగుతున్నారు, ఎందుకు బ్రో ఇంత లేట్ అని లాస్ట్ వీడియో కింద అడిగారు. సో మనకు సప్లిమెంటరీకి సంబంధించి అయితే ఈసారి 1,00,000 మంది పైగానే సో ఎగ్జామ్ అనేది రాస్తున్నారనమాట. సో వాళ్ళందరికీ కూడా రిజల్ట్స్ అనేవి వచ్చిన తర్వాతే మనకు సో ఈ రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో హోప్ చాలామంది అయితే సప్లై రాస్తున్నారు. మీకు ఏ క్వశ్చన్ పేపర్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఆల్రెడీ సో మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా పెడుతున్నాం. కావాలంటే వెళ్ళి చూసుకోండి మీరు ఇంకా చూడకుంటే. సో ఈ విషయం పక్కన పెట్టేద్దాం. ఇకపోతే చాలామంది అయితే అడిగారు, సో 41 మార్కులు అయితే వచ్చాయి, 43 మార్కులు వచ్చాయి, 46 మార్కులు వచ్చాయి, 48 మార్కులు వచ్చాయి. సో నాకు ఎంత ర్యాంక్ రావచ్చు అని అయితే చాలామంది అయితే అడిగారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు చెప్తా వినండి. మీకైతే పాస్ మార్క్స్ అయితే తెలుసు అనుకుంటున్నా. ఒక 25 నుంచి 30 వరకు ఖచ్చితంగా రావాలి మినిమం అంటే. సో తర్వాత మీకు ఎంత ర్యాంక్ రావచ్చు అని అయితే మీలో డౌట్ ఉండొచ్చు. సో అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే మనకు సో 60 నుంచి 75, 80 మధ్యలో ర్యాంక్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇకపోతే 30 నుంచి 39 మధ్యలో అయితే వచ్చాయన్న మమ్మల్ని పాస్ చేస్తారా లేదా అని అయితే అడుగుతున్నారు. సో ఇప్పటివరకు అయితే క్లారిటీ లేదు, కానీ నేనైతే క్యాస్ట్ వైజ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే మ్యాక్సిమం దగ్గరగా ఉంటే మాత్రం పాస్ అయితే చేసేస్తారు ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ అయితే పడకండి. అలాగే చాలామంది అయితే బాగా రాసామైనా కూడా తక్కువ మార్కులు అయితే వేశారని అయితే చెప్పారు. సో నెక్స్ట్ అయితే షిఫ్ట్ వైజ్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నా పార్ట్ 9లో.